నమస్కారం. ఈరోజు మనం అల్యూమినియం ఫాయిల్ ఫుడ్ కంటైనర్ తయారీ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం. మన దగ్గరున్న సమాచారం చూస్తుంటే ఇదొక చిన్న తరహా పరిశ్రమగా ఎంత లాభదాయకంగా ఉంటుందో అనిపిస్తోంది. అసలు దీనికి ఏమేం కావాలి, పెట్టుబడి ఎంత, లాభాలెలా ఉంటాయో కాస్త లోతుగా చూద్దాం. అవును. నమస్కారం. మీరు చెప్పింది నిజమే. ఈ సమాచారం బట్టి చూస్తే ఇది మంచి వ్యాపారావకాశమే. ముఖ్యంగా ఇప్పుడంతా ఫుడ్ డెలివరీ కదా. సో ఈ కంటైనర్లకు గిరాకీ బాగా పెరిగింది. నిజమే. సరే, మరి ముందుగా దీనికి స్థలం ఎంత కావాలి? ఏమైనా ప్రత్యేకంగా పారిశ్రామిక ప్రాంతంలోనే ఉండాలా? ఈ సమాచారం ప్రకారం ఒక 500 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం సరిపోతుందంటున్నారు. పారిశ్రామిక ప్రాంతమైతే మంచిది. అంటే రవాణాకి, లైసెన్స్లకి కొంచెం సులువుగా ఉంటుందని. లేకపోయినా పర్లేదు. ఓకే. అంటే స్పేస్ పెద్ద సమస్య కాదు. మరి యంత్రాలు, ఏ మెషీన్లు అవసరం దీనికి? ప్రధానంగా కావాల్సింది అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ మేకింగ్ మెషిన్. ఇందులో మళ్ళీ సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అని ఉంటాయి. దాంతోపాటు ఒక ప్రెస్ మెషిన్, తర్వాత మనకు కావలసిన సైజుల్లో కంటైనర్లు చేయడానికి మౌల్డ్లు. మౌల్డ్లు అంటే రకరకాల సైజుల్లో ఉంటాయా? అవును. అంటే 250 ml, 450 ml, 750 ml ఇలా మార్కెట్ డిమాండ్ని బట్టి రకరకాల సైజులకి మోల్డులు అవసరం. ఇంకా ఒక కంప్రెసర్ కూడా కావాలి. కొంతమంది స్క్రాప్ రివైండర్ కూడా వాడతారు, కానీ అది ఆప్షనల్. సరే, మరి ఈ సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అంటున్నాం కదా, వీటి ఖర్చులో తేడా ఎలా ఉంటుంది? కొత్తగా మొదలుపెట్టే వాళ్ళకి ఏది బెటర్? తేడా బాగానే ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ మెషిన్ అయితే ఓ 6 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో దొరకొచ్చు. ఫుల్లీ ఆటోమేటిక్ అంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఈ సమాచారం ప్రకారం మొదట్లో అంటే తక్కువ పెట్టుబడితో అయితే సెమీ ఆటోమేటిక్ సరిపోతుందనిపిస్తోంది. 6 నుంచి 8 లక్షల మెషీన్కేనా? ఓకే. మరి మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ అంటే ముడిసరుకు, సెటప్ అన్నీ కలిపి ఎంతవ్వచ్చు? ముడిసరుకు అంటే ముఖ్యంగా ఫుడ్ గ్రేడ్ అల్యూమినియం ఫాయిల్ రోల్స్ వాడాలి. 8011 గ్రేడ్ అని స్పెసిఫిక్గా ఉందిక్కడ. మొత్తం పెట్టుబడి అన్ని కలుపుకొని చూస్తే సుమారుగా ఒక 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అవసరం పడవచ్చు. 10 నుంచి 15 లక్షలు. అవును. ఇందులో మెషీన్, మౌల్డులు అవి 1,50,000-2 లక్షలు అవ్వచ్చు. కంప్రెసర్, మొదటి విడత ముడిసరుకు, ఫ్యాక్టరీ సెటప్, లైసెన్సులు ఇవన్నీ ఉంటాయి. ఓకే. ఇంత పెట్టుబడి పెడితే రోజుకి ఎన్ని కంటైనర్లు తయారు చేయొచ్చు? లాభాలెలా ఉంటాయి? అదే కదా ముఖ్యం. అవును. ఈ సెమీ ఆటో మెషిన్తో రోజుకి సుమారు 15,000 నుంచి 20,000 కంటైనర్ల వరకు తయారు చేయొచ్చు అని అంచనా. ఇక లాభాల విషయానికొస్తే ఒక్కో కంటైనర్ తయారీకయ్యే ఖర్చు అంటే ముడిసరకు, కరెంటు, లేబర్ అన్ని కలిపి సుమారు 80 పైసల నుండి ₹1.20 వరకు ఉండొచ్చు. ఓకే. దీన్ని మార్కెట్లో మనం ₹1.50 నుండి ₹2 వరకు అమ్మగలిగితే, అంటే ఒక్కో దాని మీద ఓ 50 పైసల నుండి 80 పైసల వరకు లాభం వచ్చే అవకాశం ఉంది. ఆహా, అంటే మార్జిన్ బాగానే ఉన్నట్టుంది. కాకపోతే ఇందాక మీరన్నట్టు అల్యూమినియం రేట్లు మారుతూ ఉంటాయి కదా? అవును. అది చాలా ముఖ్యమైన పాయింట్. రా మెటీరియల్ ధరల మీద లాభాలు ఆధారపడి ఉంటాయి. వాటిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. కరెక్ట్. సరే, ఇవన్నీ బావున్నాయి. కానీ చట్టపరంగా పర్మిషన్లేమేం కావాలి? ఎందుకంటే ఇది ఫుడ్కి సంబంధించింది కదా? అవును. ఇది చిన్న పరిశ్రమ కాబట్టి ఎంఎస్ఎంఈ కోసం ఉద్యమ్ రిజిస్ట్రేషన్ ఒకటి, తర్వాత జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇంకా ఫుడ్కి సంబంధించింది కాబట్టి ఎఫ్ఎస్ఎస్సిఐ లైసెన్స్ చాలా ముఖ్యం. ఇది లేనిదే నడపడానికి లేదు. ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపల్సరీ అనమాట. అవును. వీటితో పాటు ఫ్యాక్టరీ లైసెన్స్ కానీ, షాప్ లైసెన్స్ కానీ తీసుకోవాలి. కొన్ని చోట్ల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్ కూడా అడగొచ్చు. అది ఉన్న చోటును బట్టి ఉంటుంది. సరే, ఈ అనుమతులన్నీ తెచ్చుకున్నాక మార్కెటింగ్ ఎలా? ఎవరికమ్మాలి మనం తయారు చేసినవి? దీనికి మార్కెట్ బాగానే ఉంది. ప్రధానంగా హోటల్స్, రెస్టారెంట్లు, బేకరీలు, ముఖ్యంగా ఫుడ్ డెలివరీ యాప్స్తో టైఅప్ అయిన వాళ్ళు, ఇంకా హోల్సేల్ డీలర్లు, క్యాటరింగ్ సర్వీసులు చేసేవాళ్ళు, వీళ్లంతా మన కస్టమర్లే. ఆన్లైన్లో కూడా అమ్మొచ్చు. ఆన్లైన్లో కూడానా? ఓకే. ఇన్ని విషయాలున్నాయి. ఇంకేమైనా ముఖ్యమైన టిప్స్ గాని, సూచనలు గాని ఉన్నాయా ఈ సమాచారంలో? ఉన్నాయి. ఒకటి, క్వాలిటీ. ఫుడ్ గ్రేడ్ ఫాయిల్ వాడటం చాలా ముఖ్యం. కాంప్రమైజ్ అవ్వకూడదు. రెండోది, వేస్టేజ్ మేనేజ్మెంట్. తయారీలో వచ్చే స్క్రాప్ ఫాయిల్ను రీసైకిల్ చేయగలిగితే కొంత ఖర్చు తగ్గుతుంది. ఇంకోటి, ఇందాకన్నట్టు వీలైనన్ని ఎక్కువ సైజుల మోల్డులు పెట్టుకుంటే మార్కెట్లో డిమాండ్ ఎలా ఉన్నా మనం సప్లై చేయగలుగుతాం. అర్థమైంది.
అంటే నాణ్యత, వేస్టేజ్ కంట్రోల్, వెరైటీ ఇవి ముఖ్యం. మొత్తంగా చూస్తే ఈ సమాచారం ప్రకారం అల్యూమినియం ఫాయిల్ కంటైనర్ వ్యాపారం అనేది పెట్టుబడి, లాభాలు, మార్కెట్ పరంగా ఆలోచించదగ్గ ఆప్షనే అనిపిస్తోంది. ఖచ్చితంగా. కాకపోతే చెప్పినట్టుగా నియంత్రణలు, ముఖ్యంగా ఎఫ్ఎస్ఎస్ఐ లాంటివి ఖచ్చితంగా పాటించాలి. నాణ్యతను నిలబెట్టుకోవాలి. అప్పుడే దీర్ఘకాలంలో సక్సెస్ అవ్వచ్చు. అవును. మరి ఈ చర్చ ముగింపులో ఒక ఆలోచనొస్తుంది. ఈ బిజినెస్ స్టార్ట్ చెయ్యాలనుకునేవాళ్లు ముందుగా ఏ స్కేల్లో మొదలుపెట్టాలి అని నిర్ణయించుకోవాలి. చిన్నగానా, మధ్యస్థంగానా, లేక ఇంకా పెద్దగానా అనేది వాళ్ల పెట్టుబడిని బట్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. ఆ నిర్ణయం తర్వాతే ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకోవటం చాలా అవసరం. కరెక్ట్. ప్లానింగ్ చాలా ముఖ్యం.